అంతా చేశారండి. అది తెలియనటువంటిది. ఇప్పుడు హరిప్రసాద్ గారు అంటే 40 సంవత్సరాల బట్టి ఆయన సుదీర్ఘకాలం అలా జరుపుకుంటూ వస్తూనే ఉన్నారు. ఆయన 2 రాష్ట్రాలు కూడా తిరుగుతున్నారు. ఆయన వయసు తెలియదు, 70 పైనే అనుకుంటున్నాను. 2 రోజుల కిందటే విజయవాడ వెళ్ళారు. ఇక్కడ కార్యక్రమం ఉందనగానే వచ్చేసారు. ఆయన కన్నా చిన్నవాళ్ళు రాలేకపోతున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు తిరగాలి సార్. ఏదైనా కార్యక్రమం ఉందంటే మనది అనుకుని తిరగాలి. అంటే అంతేగాని డ్యూటీ మానేసుకున్నాం లేకుంటే ఇంకోటి చేసుకున్నాం తిరగాలని కాదు. జాతి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమానికి హాజరయ్యారు. హాల్ ఫుల్ అయిందంటే కూడా నాకు అర్థమైంది. ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా దీని వెనకాల గుడెం మహిపాల్ రెడ్డి గారికి మన సంఘం, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అగ్నికుల క్షత్రియుడు రుణపడి ఉంటాడండి. ఈ విధంగా తమ్ము బ్రదర్స్ పట్టు వేయడని బట్టి విక్రమార్కుళ్ళ దీన్ని సాధించారు. 3 సంవత్సరాల కిందట మన ఎమ్మెల్యే గారు అందరి సమక్షంలోనూ మాట ఇచ్చారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఒక ఎమ్మెల్యేగా కూడా మనం అనుకోవచ్చు. అలాగే మన తెలుగు రాష్ట్రంలో యూత్ ఫోర్స్ అగ్నికుల క్షత్రియ సంఘాన్ని ఒకటి స్థాపించి మన అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా విజయవాడ ఒక చోటికి చేర్చి మన జాతి ఖ్యాతిని పెంచినటువంటి నాగిడి సాంబశివరావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. తక్కువ కులం కాదండి. మన పూర్వీకులు చెప్పకపోవడం వల్ల తీర ప్రాంతంలో ఉన్నటువంటి మన బిజినెస్ ని బట్టి ఏదో తక్కువగా చూస్తున్నారు. శ్రీ రేకాడి సముద్రరావు గారు రాసిన పుస్తకం చదివినా లేదా పెద్దలతో 10 నిమిషాలు మాట్లాడినా మన కమ్యూనిటీ ఏంటో, మన సంఘం ఏంటి, మన కులం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. నాకు 40 వచ్చేంత వరకు మనకేంటో తెలీదు. అలాగే ఈ కార్యక్రమాన్ని నడపడానికి రథసారథులైనటువంటి ఓలేటి పల్లవరాజు గారికి, ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటరెడ్డి గారికి, అలాగే నేను చెప్పిన 2వ ప్రసంగాన్ని విన్న మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అక్కడ ఉన్న నిలబడి వ్యక్తులందరూ కూడా తమ స్థానాల్లో చేంజ్ చేసి కూర్చోవలసిన కోరుతున్నాం. ముందుగా మహిళా సోదరులు మనందరూ కూడా ముందు అవకాశం ఉంటుంది, ముందుకు వచ్చి కూర్చునేటట్టుగా కమిటీ సభ్యులందరూ కూడా కొంచెం అరేంజ్మెంట్ చేయండి. కొంచెం ప్లీజ్ దయచేసి సభంతా కూడా చాలా కామ్గా ఉండాలి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా సభకు నమస్కారం. నా పేరు తమ్ము శ్రీనివాసరావు. నేను తమ్ము నారాయణరావు గారు అబ్బాయిని. నేను రీసెంట్ కంటే మొన్న జనవరి స్టార్టింగ్ లో సీతారాం గారు ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు. నేను ఎలక్ట్రిసిటీలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తాను. మొన్ననే సీతారాం గారు కొద్దిగా వయోభారం వల్ల ఆయన తప్పుకోవడంతో మేము తీసుకోవడం జరిగింది. అయితే మేము తీసుకున్న తర్వాత ఇంతకుముందు కూడా క్యాలెండర్ ఇవన్నీ ఇనాగ్రేషన్ ఉండేవి. అయితే ఏంటంటే ఈ కరోనా మూలంగా ఒక 2 సంవత్సరాల్లో ఇబ్బంది జరిగింది. తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తూ ఇది గుడెం మహిపాల్ రెడ్డి గారితో ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ కూడా పెట్టి ఈ కార్యక్రమంతో పాటు ఆయన ఇచ్చే 500 గజాల రూపాయల 500 గజాల స్థలాన్ని కూడా ఆయన చేతుల మీద తీసుకుందాం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మన స్టేట్ బైఫర్కేట్ పోవడం మూలక మనం ఇక్కడ మైనారిటీలో అయ్యాం. ఆ మైనారిటీలో మనం యూనిటీగా ఉంటేనే కొద్దిగా మన సంఖ్యని చూపించుకోగలుగుతాం. అలా చూపించుకున్నప్పుడు మనకు కూడా ఏదైనా అధికారం కావాలన్నా, మన పనులు ఏమన్నా చేసుకోవాలన్నా కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మేము కూడా లోకల్ గా ఎక్కడెక్కడ ఫస్ట్ 1972లో మా ఫాదర్ బిహెచ్ఎల్ లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు కొంతమంది ఎంప్లాయీ మన ఊర్ల నుంచి ఇక్కడ అప్రెంటిస్షిప్ వచ్చేవాళ్ళు. అలా వచ్చినప్పుడు అప్రెంటిస్షిప్ గా బిహెచ్ఎల్ లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ గొడవలు అవి జరుగుతుంటే అప్పుడు ప్రతి సంఘాలు ప్రతి కులాలు అందరూ సంఘాలను ఏర్పాటు చేసుకుంటుంటే మనకు కూడా స్థానబలం ఉండాలన్న ఉద్దేశంతో
ఐకమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ముందు BHL లో అగ్నికుల క్షత్రియ సంఘాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రం మీద చాలా మంది కూడా సంఘాలను స్థాపించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మనం కూడా లోకల్ గా అంటే ప్రతి డిస్టిక్ లో కూడా ప్రతి డిస్టిక్ కానీ ప్రతి మండలంలో కానీ వీలైనంత మందికి మన సంఘాలు ఎక్కడెక్కడ ఒక 50-70 మంది 100 మంది ఉన్నా కూడా 50 మంది మినిమం ఉన్నా కూడా ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఐకమత్యంగా ఉండి ఏదైనా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మన రీసెంట్ గా కరీంనగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. యాక్చువల్ గా ఒక 50 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా కరీంనగర్ ఆటోనగర్ లో అంతా మైగ్రేట్ అయ్యి అక్కడ ఆటోనగర్ లో వర్క్ షాప్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెద్దగయ్యారు. వాళ్ళు మన వాళ్ళకి కూడా ఇప్పుడు సర్టిఫికేట్ల కోసం పోతే మన ఎమ్మెల్యే అక్కడ ఎంఆర్ఓ గారు మీ క్యాస్ట్ ఇక్కడ లేదయ్యా మీకు ఇవ్వము అని అన్నారు. ఆ దెబ్బతో వాళ్ళందరూ సార్ మాకు ఇవ్వట్లేదు, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 50 సంవత్సరాలు అయింది, మాకు ఇబ్బందిగా ఉంది అంటే మనం ఇక్కడ తెలంగాణ గజెట్టి పంపించి ఆ ఎంఆర్ఓ వర్క్ మాట్లాడడం జరిగింది. అదే విధంగా వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు భద్రాచలంలో కానీ ములుగులో కానీ ఇక్కడ మన కులాలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దయచేసి వేరే డిస్ట్రిక్ట్లలో ఎవరైనా మన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళు మన అటు ఆంధ్ర నుంచి ఉద్యోగ రీత్యా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మనకు మెంబర్ గా అవుతే మన యూనిటీ పెరిగి మనం కూడా ఇంకా భవిష్యత్తు కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మన వాళ్ళందరినీ కూడా మెంబర్షిప్ చేసుకోవాలని నా మనవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నేను థ్యాంక్ యూ అన్నా. తన అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు మనం మైనారిటీస్ లెక్కే ఏ జిల్లా నుంచి అయినా సరే మీ చుట్టూ వాళ్ళు కానీ బంధువులు మిగతా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా ఆ ఏరియాలో ఒక మెంబర్షిప్ లాగా అందరూ కలిసి ఒక సమూహం లాగా ఏర్పాటు చేసి అక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేసి కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ చాలా మంది ఇప్పుడు బయటపడుతున్నారు. మనం ట్యాక్స్ అనేది కూడా చెప్పుకుంటా కూడా భయపడతారు. నిజంగా అన్న చెప్పినట్టు 50 సంవత్సరాలు పైబడి అక్కడికి వెళ్ళి లారీ సంబంధించిన రిపేర్ వర్క్ చేసుకుంటూ ఆటో నగర్లో దాదాపు 500 మంది మన కుటుంబ సభ్యులు ఉన్నారు అక్కడ. అన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నా సరే ఒక చిన్న క్యాష్ సర్టిఫికేట్ వాళ్ళు ఇబ్బంది పడతారంటే ఏంటి తెలిసింది. మనం అందరూ కూడా ఐక్యమత్యం నిలబడమే ఎమ్మటే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అమ్మ ఫోన్ చేసి మన తెలంగాణ నిర్ణయాల మీద ఇక్కడ అఫీషియల్ గా తెలంగాణ అగ్నిక్షత్రియ సంఘం తరఫున మా క్యాష్ ఇక్కడ రిజిస్టర్ అయింది, ఈ తెలంగాణలో కూడా టీసీ సీరియల్ నెంబర్ 1 కింద రిజిస్టర్ అయిందని చెప్పండి. ఆయన చెప్పగానే అప్పుడు అక్కడ పని అయింది. తర్వాత యువత అధ్యక్షుడు ధరణి సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. జై అగ్నికుల క్షత్రియ ఎనమట్ల జై అగ్నికుల క్షత్రియ. మన హైదరాబాద్ లో 500 గజాల స్థలం కేటాయించిన మన ఎమ్మెల్యే గూడెం మహేందర్ రెడ్డి గారికి అభినందన సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, నిజంగా ఇది చాలా చెప్పుకోదగ్గ రోజు, చరిత్రలో నిలబడే రోజు అంటే ఇదే అని చెప్పుకోవచ్చాము. ఎందుకంటే మన వాళ్ళు దాదాపు 50 సంవత్సరాలుగా వచ్చినా కానీ ప్రభుత్వం నుండి మనకి ఇప్పటి వరకు సాధించినందుకు ఏమీ లేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న సంఘాలన్నింటితో కలిసి తెలంగాణ రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మా BHL లో 5,000 మందితో మన వనభోజనాలు నిర్వహించి ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారిని పిలిచి మన కష్టాలు తెలియజేసి మన జనాభాను తెలియజేసి మాకు స్థలం కావాలని అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి అదేవిధంగా ఈ రోజు నిరూపించుకున్నారు. దీనికి ఏదో ఒక్క రోజుతో వచ్చేసింది కాదు, దీని వెనకాల ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారిని కలిసి ఎన్నోసార్లు మన డిమాండ్లు వినిపించిన మన రాష్ట్ర అధ్యక్షుడు ముందు టీవీ రావు గారికి మనం అందరం వెనుబడి ఉండాలి. అలాగే మనం ఫలితాలతో వాళ్ళని అభినందించాలి. అలాగే ఆయన వెనకాల సైన్యంలాగా ఎప్పుడు నడిచే మన రామకృష్ణ గారు, అలాగే వీళ్ళకి మన వీళ్ళకే కాదు మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ
ఎప్పటికప్పుడు మన సలహాలు సూచనలు ఇస్తూ మన సంఘాలను నడిపించడానికి కృషి చేస్తున్న బలిప్రసాద్ గారికి, అలాగే శ్రీరామ గారికి, శాంతరావు గారికి, పల్లెరాజు గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని మనకి అన్ని చూసేసిన వీళ్ళే మనకి కష్టపడుతుంటే మనం కొత్త తరం యువతరం మన కులానికి ఏదన్నా చేయాలని ఒక యూత్ ఫోర్స్ సంఘంగా స్థాపించి నాతో పాటు, అంటే యూత్ ఫోర్స్ అంటే నన్ను ఒక్కనే పిలుస్తారు, కానీ ఇక్కడ యూత్ ఫోర్స్ ఇంత ఘనంగా నడుస్తుందంటే చాలా ముఖ్య వ్యక్తులు ఉన్నారు. మన మేధ నరసింహరావు గారు కావచ్చు, కాదు రామకృష్ణ గారు కావచ్చు, జనార్దన్ గారు కావచ్చు, మల్లికార్జున గారు కావచ్చు, ఇలా మేమంతా ఒక టీంగా ఏర్పడి గౌరవనీయులు చంద్రన్న గారు అగ్రికల్చర్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, కాబోయే ఎమ్మెల్యే గారు మా కోరిక అవసరం. జై అగ్రికల్చర్, గట్టిగా గట్టిగా మనం స్మరించాలి. జై అగ్రికల్చర్, జై అగ్రికల్చర్. ఇలాంటి పెద్దవాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని అగ్నికల్చర్ యూత్ ఫోర్స్ అనేది స్థాపించి గత 5 సంవత్సరాలుగా కాపు లాంటి కులాలకి 5,000 కోట్లతో కార్పొరేషన్ ఇచ్చిన ముందు మనకి ఇంత వాళ్ళంతా జనాభా ఉంటారో మనం అంతే జనాభా ఉంటాం, మరి వాళ్ళకంటే అన్ని రకాల వెలువడి ఉన్నాం. మనకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని డిమాండ్ పెట్టి మనకి చంద్రబాబు చేత ఫస్ట్ టైం అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, వాళ్ళ కార్పొరేషన్ ఉపయోగపడుతున్నారు, వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అనిపించి కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వకపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి ద్వారా కార్పొరేషన్ సాధించిన సంఘం ఏదైనా ఉందంటే అది అగ్నికుల క్షత్రియ కోసం. దానికి అది నార్మల్ గా ఇచ్చేస్తే ఇవ్వలేదు. మన బరిప్రసాద్ గారు అలాగే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మన యువకులందరం కలిసి విజయవాడలో 10,000 మందితో అగ్నికుల క్షత్రియ యోగాచన చేసి ఆ డిమాండ్ అంత బలంగా వినిపించాం కాబట్టి మనకి ఆ కార్పొరేషన్ ప్రకటించారు. ఇప్పటికీ నిజం చెప్పాలంటే మనకి ప్రభుత్వం నుండి రావాల్సింది సాధించుకోవాల్సింది చాలా ఉంది, కానీ ఇంకా మన డిమాండ్ ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందరికీ తెలిసిన డిమాండ్ ఒకసారి తెలియజేస్తున్నాను. మన అంతర్వేది వాడపల్లి దేవాలయాలు అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులు పెంచిన దేవాలయాలు. ఆ దేవాలయాలు కట్టించింది మన వాళ్ళే, కానీ ఇప్పుడు దాని ధర్మకర్తలుగా వేరే వ్యవస్థలో ఉన్నారు. అలాగే మనకి 25 లక్షల మంది అక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల వరకు తెలంగాణలో ఉన్నా మనకి 30 లక్షల మంది జనాభా ఉన్నా గానీ మనకి శ్రీశైలంలో సత్వం లేదు. 1 లక్ష మంది కూడా ఉన్నారు కలికల కులం అని. ఆ కులం ఉందని కూడా చాలా మందికి తెలియదు, కానీ వాళ్ళకి ప్రత్యేక సత్రం ఉంది. అక్కడ 30 లక్షల మంది ఉన్నా మనకి సత్రం లేదు. అలాగే ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడుతున్నాయి ఆంధ్రాలో. ఒకరికేమో ఎన్టీఆర్ జిల్లా, ఒకళ్ళేమో ఎస్ఆర్ జిల్లా, ఒకళ్ళేమో వడ్లవేడి జిల్లా, ఒకళ్ళేమో ఇలా రకరకాల పేర్లతో వస్తున్నారు. వాళ్ళందరూ గొప్ప వాళ్ళే, వాళ్ళ పేర్లు పెట్టాలని విన్నాము. వాళ్ళకంటే గొప్పగా చేసిన అంటే వీళ్ళు పదవులు ఉన్నప్పుడు చేశారు, కానీ ఆయనకు ఒక పదవంటూ లేకుండా బల్లారి సత్యలింగారాయణ గారు గత 100 సంవత్సరాల నుండి ఇప్పటికీ ఆయన చదివిస్తున్నాడు. సో అటువంటి ఆయన పేరు మన కాకినాడ జిల్లాకి పెట్టాలని మనం కోరుకుంటున్నాము. అదొకటితో పాటు మన అందరూ తెలంగాణలో ఎలా అయితే 500 గదులు స్థాపించామో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజధానిలో 5 ఎకరాల స్థలం మన అగ్నికుల క్షత్రియులకి కేటాయించాలని. అని ముఖ్యంగా మన అభివృద్ధి ఎప్పుడు జరిగిందంటే రాజకీయంగా ముందుకెళ్ళినప్పుడే మన అభివృద్ధి జరిగింది. రాజకీయంగా ముందుకు ఎమ్మెల్యేలు వెళ్ళాలంటే మన బలం చూపించాలి. మనకున్న జనాభా ప్రకారం మనకి 10 ఎమ్మెల్యేలు కావాలి, ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనకి ఇచ్చేది 1-2. సో 10 ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ అగ్నికుల క్షత్రియ 1,00,000 మందితో మహాగర్జన కార్యక్రమం నిర్వహించాలని మేమందరం సంకల్పించుకున్నాము. సో ఈ కార్యక్రమాన్ని మన పెద్దవాళ్ళందరూ సహకరించి వాళ్ళే ముందుండి నిర్వహించాలని, అలాగే మన యూనిటీ అంతా పెంచుతూ మన కుటుంబ యాప్ ఒకటి రెడీ చేశాము. ఆ యాప్ లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న వ్యాపారాలు పెంచుకుంటూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కుటుంబ యాప్ లో కూడా జాయిన్ అవ్వాలని
కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిలక్షణ సంఘం నుంచి వచ్చిన బిల్లు సత్యనారాయణ గారిని ఒక మాట మాట్లాడాల్సిన గతి కోరుతున్నాం. దయచేసి ఇక్కడ వచ్చింది బండి వచ్చింది గారికి మా అగ్నిశక్తుల సంక్షేమ సంఘం మా కులం తరఫున పాలవందనం, మా కులం సభ్యులందరి తరఫున స్వాగతం సుస్వాగతం. అందరూ కూర్చొని కూర్చున్నాం.
శాసన సంఘం అధ్యక్షులు టి రావు గారికి అవరాజు గారికి ఉపయోగించిన కోరుతున్నాం. సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గారికి పేద శ్రీనివాస్ గారిని అడ్మినిస్ట్రేషన్ కోరుతున్నాం. గౌరవనీయులు హరిప్రసాద్ గారికి పేద శ్రీనివాస్ గారికి పేద అడ్మినిస్ట్రేషన్ కోరుతున్నాం. పేదలపాలంటే పెళ్లిపై పరువు వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే మన అని చెప్పి నియోజకవర్గ ప్రజలు అవసరాన్నిచ్చే ఆశాజ్యోతి రాజకీయం అంటే ఇలా చేయాలి, ఇలా నిజాయితీగా చేయాలి, ప్రజారంజకంగా చేయాలి అని చాటి చెబుతూ రోజుకు భారతదేశంలో సరే మా మైపాలానికి చేసేది మా ఆహ్వానాన్ని మన్నించి మా అగ్నిమాల క్షేత్ర కుటుంబ సభ్యులందరూ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా మైపాలానికి మా అగ్నిమాల క్షేత్ర గుండె చెప్పారు మైపాలానికి ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వచ్చే మరియు ఆ కమిటీ సభ్యులందరూ కలిసి జ్యోతి పత్రిక చేయాల్సిందిగా వేడుకుంటున్నాం. అందరూ కూడా ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా ముందుగా దీపారాధన ప్రథమం. భగవంతుణ్ణి దీప రూపంలో మనం కొలుస్తాం. ఒక దీపం అనేది ఒక వెలుగు. ఈ దీపారాధన పంచభూతాల సాక్షిగా మీరు ఏదైతే నిర్వహించుకున్నారో ఈ యొక్క సంక్షేమము అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు ఈ స్వామి రూపంలో మీకు అందించారు. అదే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని దైవ ప్రార్థన, గురు ప్రార్థన, గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన, ఆ తరువాతికి వేరే ఆశీర్వాదం ఉంటుంది. ఎవరు కూడా మాట్లాడవద్దు. ఓం గర బ్రహ్మ గర విష్ణు గర దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు ఆత్మా సర్వబోధాత్మా తస్మై శ్రీ గురవే నమః. దేవీం వాచవదన జంత దేవాస్తాం విశ్వరూపాః పదవో వదంతే ఈ సమయమంతా కూడా శుభ సమయంగా మనసులో భావించాలి.
ఓం ప్రణో దేవే సరస్వతే వాజే గర్భాజనేవతి ఏనా పవిత్రేవతో హరి ఓం నమస్తతే నమస్తదస్పదజే నమస్తగేనాం పురోగానా చక్షుతే నమోధివే నమ పృథివ్యే సప్రభామే గోపాయ ఏతదభ్యాసభాసద తావింద్రయా సర్వమాయుర్వాసద హరి ఓం యో వైదా బ్రహ్మణో వేద తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుక్యేత్యం ప్రజాన్నదో మాఘదేయైనైవైనం ప్రణయతే బ్రాహ్మణో వైజర్వదేవదా సర్వాభిరేవైనం దేవదా విరుద్ధరతే యావదేవై దేవదా సర్వవేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యోధివేదయే నమస్కుర్యాన్నాథేయం కీర్తయే ఏతాయేవ దేవతా ప్రీణాతి వర్యాయానందరాయాయ ఉత్తరోహాన్ భవతి సర్వస్యాప్యై సర్వస్య జిజ్ఞైర్భవేవతి నాప్నోతి సర్వం జయతి శతం దేవ జయతో వర్ధమాన ఇత్యవినికమో భవతి శతమిత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమ అస్య అఖిలాండ గౌర బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య యజమానస్యాన ఉన్నత పదవి అధికార్యత బలసిద్ధిరస్తో యజమానస్య ఆయుః ఆరోగ్యాగ్రదేవతాశ్చ దేవతా సీతారామచంద్ర లక్ష్మీనారాయణ సుదర్శన స్వామి దేవతా పరమేశ్వర అనుగ్రహ ప్రసాద బలసిద్ధిరస్తో తదాస్తు తదాస్తు అభయ ఆంజనేయ ప్రసాద బలసిద్ధిరస్తో తదాస్తు అస్య యజమానస్య ఉన్నత పదవి అధికారయోగ్యత బలసిద్ధిరస్తో సన్నయ్య వారు ఒక చక్కని అమ్మవారి కీర్తన అందించాడు. చిన్నది, ఎక్కువ సమయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులు దరిపేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేస్తుంది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, తెలుగు రాష్ట్రాల అగ్నికుల క్షత్రియుల పండుగ సమ్మేళనం. సన్మాన గ్రహీత మాన్యశ్రీ గూడెం మహేందర్ రెడ్డి గారికి, మహిపాల్ రెడ్డి గారికి ఇవాళ మనం సన్మానం చేసుకునేటువంటి అవకాశం నాకు లభించింది.
గుడివారు ఈ యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో మనకు ఒక గూడు కట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించినట్టు మహనీయుడు. సుమారుగా మనకి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి మనకిక్కడ ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కోరిక కలిగి ఉన్నట్టు కూడా మరి అది ఇవాళ ఒక్క మహబూబాద్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగాలని ఆ భగవంతుడు ఆజ్ఞాపించలేము. కానీ ఆ అదృష్టం మనందరికీ కూడా మహబూబాద్ రెడ్డి గారి ద్వారా మనకి ఇవాళ సిద్ధించినటువంటి సందర్భం. అయ్యా మహబూబాద్ రెడ్డి గారు, మాకు పార్టీలతో పని లేదు, నాయకులతో పని లేదు. మేము ఎల్లవేళలా మీ మనుషులుగా సుమారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది జనాభా, మీ నియోజకవర్గంలో ఉన్న సుమారుగా 15 నుంచి 20 వేల మంది జనాభా మీ అనుచరులుగా మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీ అంటుంటాం. మీరు ఏనాడు ఏ సందర్భంలో ఒక పిలుపునిచ్చినా కనీసం 2000 మంది మీ పిలుపుని అనుసరించి మిమ్మల్ని ఫాలో అవుతుందని చెప్పి ఈ సందర్భంగా బాధేస్తాం. అయితే మనకు సుమారుగా 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా అతికుల క్షత్రియ సంక్షేమ సంఘం మనకి బిహెచ్ఎల్లో స్థాపించబడింది. అప్పుడు తమ్ము నారాయణరావు గారు, కొప్పాడు త్రిమూర్తులు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ సంఘాన్ని నడిపించారు. ఈ సంఘీయులందరినీ కూడా ఒక స్లాబ్ కిందకి తేగలిగారు. అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నం ఈవేళ నారాయణరావు గారి కుమారుడైనటువంటి తమ్ము వెంకటేశ్వరరావు గారి ద్వారా మనకి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం చూపించింది. నేను సగర్వంగా చెప్తున్నాను. మీరు చేసేటువంటి కృషి చాలా అపారమైనటువంటి కృషి చేశారు. మీకు ఒక పెద్ద మనసు కలిగినటువంటి మహనీయుడు మహేందర్ రెడ్డి గారు, మహబూబ్ రెడ్డి గారు మనకి ఇక్కడ ప్రజానాయకుడిగా మనకి లభించడం కూడా ఇందుకు దోహదపడి మన యొక్క ఆకాంక్ష ఇవాళకి నెరవేరింది. మహబూబ్ రెడ్డి గారికి ఈ జాతి యావత్తు కూడా ఎల్లవేళలా రుణపడి కృతజ్ఞతాభావంతో ఉంటామని జాతి యావత్ తరఫున వారికి మనం చేస్తూ మరి యొక్క వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి స్థలంలో మనందరం కూడా ఒక భవనాన్ని నిర్మించుకుని భవనం మెయిన్ హాల్లో గుడి మహిపాల్ రెడ్డి గారిని నిలబెట్టు ఫోటో మేము పెట్టుకుని ఆయన ఎల్లవేళ చేస్తారు. అయ్యా మీరు ఇచ్చినటువంటి మీరు చేసేటువంటి ఈ ఉపకారం సామాన్యమైనది కాదు. మరి నేను ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాదాపు 30 లక్షల మంది జనాభా కలిగి ఉండి కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో సాధించుకోలేదు సార్. తెలంగాణలో మీ ద్వారా సాధించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు సార్. ఈ స్ఫూర్తితో మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడున్నట్టు రాజధానిలో ఒక 1000 గజాల స్థలం కోసం ప్రయత్నం చేసి అక్కడ సన్మాన సభలో మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుచుకొని మేము మనస్ఫూర్తిగా మేము చేసుకుంటాం సార్. దయచేసి మీరు మా యొక్క అభ్యర్థిని మన్నిస్తారని, మా పట్ల ఎప్పుడు కూడా అలాంటి ప్రేమభావంతో మీరు ఉంటారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అఖిల క్షత్రియ సంక్షేమ సంఘం తెలంగాణకు ప్రధాన కార్యదర్శి అయినటువంటి చిప్పల రామకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైపాలన్న మీకు నిజంగా ధన్యవాదాలు అండ్ నమస్కారం. అండ్ విచ్చేసినటువంటి అగ్నికుల క్షత్రులందరికీ మా యొక్క నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, నేను సంగారెడ్డిలో ఉండిన నాయన సర్వీస్ కూడా మొత్తం సంగారెడ్డిలోనే స్పాన్సర్ ఇండస్ట్రీస్ లో జరిగింది. తము మన నారాయణరావు గారి దోస్తు అంటే తము మన వెంకటేశ్వర గారి నాన్నగారు ఇంత కలిసి చేసింది ఇది. ఇక్కడ నా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా అయింది. సంగారెడ్డిలోనే మనం బటన్ చేస్తున్నాం. నా కెరియర్ కూడా స్టార్ట్ అయింది నోవా ఇండస్ట్రీస్, మొత్తం ఆడిపోయింది. నా లైఫ్ అక్కడి నుంచి మొదలైంది. అయితే అన్న, మీ గురించి నేను 2 నిమిషాలు ఎక్కువ. నాకేంటిదంటే అన్న గురించి నాకు మా దాంట్లో ఎగ్రిశాఖలో చేసినటువంటి లక్ష్మయ్య గారు నాకు 15 సంవత్సరాలు తెలియదు.
ఆయన చెప్తుండే అన్న గురించి మొత్తం ఆయన చెప్తుండే అన్న గురించి 15 సంవత్సరాల కింద. అరే అన్న 2 సార్లు అయ్యారు రామకృష్ణ గారు, మాకు అన్నది ఎట్లుంటది అంటే, మేము పొద్దుగల 6 గంటలకు పోయినామంటే అన్న మాకు 10 కావాలి అంటే, అరే పని అయిపోతుంది అన్నాడంటే ఇక 100% ఆ పని అయిపోతుంది. అన్న మాట్లాడాలని నాకు తెలుసు. అది నిజంగా ఆశ్చర్యం. ఒకసారి అన్నతోటి అన్న నేను ప్రత్యేకంగా వాళ్ళ అబ్బాయి గురించి మేము బ్యాంక్కి పోయాం, యూఎస్ పోనీకే 25 లక్షల లోన్కి ట్రై చేసాం. ఆయన నిన్ను పోయినాం బ్యాంక్ ఎస్బీఐ కాలేజ్ ఎయిర్ ఎస్టేట్ మొత్తం ఓవర్సీస్. అన్న ఒక మాట చేసి ఒక డైరెక్టర్ కి ఫోన్ చేసి ఎస్సీ కార్పొరేషన్ సంఘానికి చేసి, మా ఊళ్ళో లక్ష్మయ్య వస్తారు, వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి ఓవర్సీస్ కి నాకు లోన్ మొత్తం అంతా చేసేయాలనేసి చెప్పగానే ఇమ్మీడియట్ గా జరిగింది. అది మాట్లాడాలి. అది ఆ విషయం ముఖ్యంగా చెప్పిన తర్వాత ఆ రోజు మొత్తం అంటే అన్నది స్వభావం ఏంటిది అంటే, అన్న నాకు ఈ సహాయం కావాలని వెళ్ళి అడిగిన వాళ్ళకి లేదంటున్నా. ఇంకొక ముచ్చట ఏంటిదంటే, అన్న దగ్గర ఇలాగలా మొత్తం ఎన్నైతే ఉన్నాయో అక్కడ గుడిలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ మొత్తం ఈ రోజు ఏవైతే పాత ఉన్నాయో అన్న మొత్తం అన్ని గొట్టాయి చేసి మొత్తం అన్న చింతన కొట్టేస్తారు. అంటే ఆధ్యాత్మికంగా చింతనతోటి అంటే ఎటువంటి ఇది ఇచ్చినారో, ఆయన స్వభావం ఏంటిది అనేది మనం ఇట్లా పేదలు అడిగిన వాళ్ళకి ఏ విధంగా ఇచ్చినారు, మొత్తం ఇట్లా సహాయం అడిగిన వాళ్ళకి ఏ విధంగా చేసినారన్న వ్యక్తిత్వానికి ఆ తత్వానికి నిజంగా చెప్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో నేను అన్న 2-3 సార్లు కల్వదికి కూడా పోయినా. అయితే అన్న ఆ రోజు అప్పుడు లేకుంటే నేను నిజంగా అన్నతోటి ఈ రోజు నాకు ఇది అన్న మిమ్మల్ని కలవడం ఇది నేను 3వ అన్నని కలిసిన తర్వాత ఒకసారి అనిపిస్తారు. ఆయన ఎమ్మెల్యే లెటర్ ఒకటి కావాలనేసి డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అధికారి ఆత్మసావు గౌడాన్ని అన్న దగ్గర పోయినాం. ఆ రోజు జ్వరం ఉన్నది పొద్దాలి, ఆ స్టెప్ మీద ఉన్నాడు. ఏంటి తీరా వచ్చినాను అన్న ఇట్లా లెటర్ కావాలన్నా అంటే, నువ్వు పోనీ సాయంత్రం లెటర్ ఉంటుంది అన్నారు. నెక్స్ట్ డే మేము పోయేసరికి కమలాకర్ ఆఫీస్ గారి దగ్గర ఆయన వెంకటేశ్వరరావు గారు పిఏ ఆయన వచ్చి, అరే మైపాల్ సార్ వాళ్ళ పిఏ గారు ఫోన్ చేసారు, మీరు వస్తారని ఇంకా చెప్పారు, మీరు వస్తారంటారు. ఆయన ఇమ్మీడియట్ గా అందరినీ కాస్త ఆపి మమ్మల్ని లోపలికి పంపించి ఆ రిప్రజెంటేషన్ లెటర్ మేము ఇచ్చాం. అంటే మన కులానికి అంటే పీవీరావు గారికి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ ఫ్రెండ్షిప్ ని ఎట్లా చెప్పుకోవాలి అనేది ఉదాహరణ ఒక మినిస్టర్ గారికి తెలవాలంటే అది ఈజీ కాదు. మరి మేము మినిస్టర్ హౌస్ పోయి అక్కడ 10 మంది ఉంటే వాళ్ళని పక్కన పెట్టి మమ్మల్ని డైరెక్ట్ పోయి అన్నతో కల్పించేసి మొత్తం ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు, ఎన్నికలు. అదే విధంగా అన్నతో మేము ఏం చెప్తున్నామంటే, అన్న ఈ రోజు 5,000 గజాలు మాకు ఇచ్చినందుకు అన్న ఈ అగ్నికుల చేతుల తరఫున మీకు ఎప్పటికీ రుణపడి ఉంటమే. మేము మిమ్మల్ని ఒక్కోటి దేవతల్ని మేము కోరుకునేది ఒకటే, అన్నని అతి త్వరలో మంత్రివర్యులుగా చూడాలని, సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన ఒక ఆరోగ్యము ఇట్లాంటి పెద్దలకి సేవ చేసుకుంటూ ప్రజలకి నాయకుడిగా, ప్రజా నాయకుడిగా నేను ఎదగాలని కోరుకుంటూ అన్నకి చాలా ధన్యవాదాలు అని కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి అన్నకి మన అభినందన తెలియజేద్దాం. మరొకసారి జిందాబాద్ 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 జిందాబాద్. ఇప్పుడు తెలంగాణ అగ్ని క్షత్రియ సంక్షేమ సంఘం గుండె చద్దరు డైనమిక్ లీడర్ పీవీరావు అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఇక్కడికి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ వేదిక అలంకరించినటువంటి మహిపాల్ అన్న గారికి, అదేవిధంగా అగ్నికుల క్షత్రియులందరికీ కూడా వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరైన మనకందరికీ కూడా అగ్నికుల క్షత్రియ సంక్షేమ పొందుకున్న మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా ఈ రోజు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ అధ్యక్షులు కూడా ఇక్కడ పిలవడం జరిగింది. మహిపాల్ రెడ్డి గారిని ఆశీర్వచనం చేయడానికి మన భద్రాచలం నుంచి వీరరాజు గారు వాళ్ళంతా కూడా పద్మాపతి గారు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు. ఆ భద్రాజు యొక్క పూజ చేసి అక్కడి నుంచి శాలువా తీసుకొచ్చారు. అదేవిధంగా భద్రాద్రి ప్రసాదం కూడా స్వామి వారికి మన మహిపాల్ రెడ్డి గారికి అందించి తప్పకుండా ఆయన మళ్ళీ మంత్రివర్యులు అయ్యేంత వరకు ఆ భద్రాద్రికి ఆ పూజా కార్యక్రమం చేసి తీసుకొచ్చారు. వారికి ఆశీర్వచనంగా చేస్తాం. ఏంటంటే కొంచెం మా అగ్నికుల క్షత్రియుల గురించి కూడా చరిత్ర కొంచెం వివరిస్తాం. తర్వాత అన్న గురించి వివరంగా తెలియజేస్తాం. మాది సూర్యవంశం. అదేవిధంగా ద్వాపరయుగంలో కానివ్వండి, అదేవిధంగా త్రేతాయుగంలో కూడా ఈ సూర్యవంశం వారు ఎన్నో సేవలు చేయడం జరిగింది. అనతి కాలంలో మనము పల్లవ రాజులుగా ఇక్కడికి వచ్చేసి భారతదేశంలో ఏ ఇంజనీరింగ్ కూడా ఆ విధంగా కట్టలేనటువంటి గుళ్ళని కూడా కట్టడం జరిగింది. ప్రజలను కూడా రామరాజ్యంగా చూసినటువంటి పల్లవులు, ఆ తర్వాత అదేవిధంగా మహాబంధురాలు లాంటి ఎన్నో కూడా మనకి ఇవన్నీ కూడా చరిత్రకి ఇప్పటి వరకు కూడా గుళ్ళు సాంప్రదాయం మన భారతదేశంలో అందరూ కూడా ఏ విధంగా ఐక్యమత్యతో ఉండాలి అనేటటువంటి పల్లవులు నేర్పించారు. ఆ తర్వాత రాజులు అంతమైన తర్వాత అందరూ కూడా తీర ప్రాంతాలకు కానీ ఎక్కడెక్కడో వారు శత్రువుల భయానికి బయటకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ రాజ్యాలు పోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి వారు చేతి పనులు చేసుకుంటూ ఆ విధంగా ఉన్నారు. ఆ తర్వాత వీరిని మన అందరూ కూడా పల్లెలని పల్లికారులని పిలుస్తూ ఉంటే మనకి స్వతంత్రం రాకముందే గౌరవనీయులు శ్రీ కొన్న మండ లక్ష్మణరావు గారు మన బ్రిటిష్ వారితో పోరాటం చేసి వాళ్ళకందరికీ కూడా మనకి చెప్పారు, అయ్యా వీళ్ళ చరిత్ర ఉన్నది, మీరు పల్లికారు కాదు, వీళ్ళు మనం పల్లవ వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీరు కాలక్రమేణా వీళ్ళని ఈ విధంగా పిలుస్తున్నారు. నేను చరిత్ర ఆయన చూపెట్టి బ్రిటిష్ వారు టైంలోనే మనకి అగ్నికుల క్షత్రియులు అని చెప్పి నామకరణం చేసి గజెట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నదే ఇది పెట్టడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఈ అగ్నికుల క్షత్రియులందరూ కూడా అక్కడిక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారందరూ కూడా దీనస్థితిలో ఉంటే వారికి అందరికీ మనం ఒక దారి చేయాలి అనేటటువంటి తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి మన స్వతంత్రం వచ్చిన తర్వాత వీరు పెసంగు లక్ష్మణరావు గారు మన పార్లమెంట్ లో కూడా మాట్లాడి ఈ అగ్నికుల క్షత్రియులు దీనస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళని DCA సీరియల్ నెంబర్ 1 లో పెట్టాలని చేసినటువంటి మహానుభావుడు పెసంగు లక్ష్మణరావు గారు మనం ఎప్పుడు కూడా మర్చిపోతున్నారు. అదేవిధంగా నవనరసింహ గురుడు మన ఉన్నటువంటి గుళ్ళల్లో ముఖ్యమైనటువంటి గుడి మనకి అంతర్వేది నరసింహస్వామి గుడి. ఈ అంతర్వేది నరసింహస్వామి గుడిని కూడా కట్టించి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనవాడు అని చెప్పుకోవడానికి ఆయన మన ఇది కృష్ణమ్మ గారు, ఆయన కొమరావతి కృష్ణమ్మ గారు, ఆయన ఈ అంతర్వేదికి ఆయన గుడి కట్టించడం జరిగింది. మనుల మాన్యాలు అవి లెక్క పెట్టలేనటువంటి మనుల మాణిక్యాలు ఇచ్చారు. 100 కోట్ల ఎకరాలు మంచిగా పంటలు పండేటటువంటి ఎకరాలు స్వామి వారికి ఇచ్చి దాని నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఉందో దాంతో స్వామి వారికి కైంకర్యాలు చేసే విధంగా చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి మన అదేవిధంగా
మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కట్టించినటువంటి వ్యక్తులు మనవాళ్ళు తిరుపతి గజేంద్రుడు గారు. అది మన తిరుపతి తర్వాత తిరుపతిగా ఉండేటటువంటి గుడిని కూడా కట్టించినటువంటి మహానుభావులు. వాళ్ళ ఆస్తులని కూడా ఇచ్చి చరిత్రలో వారి స్వామి వారి ఆశీస్సులు ఉండాలనే విధంగా వారు చేశారు. అదేవిధంగా విద్యాదానం చేసినటువంటి వ్యక్తులు, విద్యాదానం అనేటటువంటిది ఎవరైతే వ్యక్తులు ఉంటారో విలేకరు వచ్చారు వారు కూర్చోబెట్టండి, విలేకరులు వచ్చారు కూర్చోబెట్టండి, వారు ముందు సీటు వాళ్ళు దయచేసి. విద్యాదానం చేసినటువంటి ఎంఎస్ఎన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఎందరో మహానుభావులు ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో చదివి వారి భారతదేశానికి ఎంతో మేధావి వర్గాన్ని అందించి భారతదేశానికి సేవలు అందించారు. ఆయన చదువుకోలేకపోయినా మిగతా భావితరాల వారందరూ కూడా చదువుకొని ముందుకు వెళ్లాలనే దూరదృష్టితోటి ఏ స్వార్థం లేకుండా చేసినటువంటి వాళ్ళు మనవాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా యానంలో చూసుకున్నట్లయితే మల్లాడి కృష్ణారావు గారు కూడా ఏకగ్రీవంగా సుమారు 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ఉంటూ యానం అంటే మల్లాడి కృష్ణారావు, కృష్ణారావు అంటే యానం అనేటట్టుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు మా వాళ్ళలో ఉన్నారు అంటే మనం దాన్ని ఇది చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మహిపాల్ రెడ్డి గురించి నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. క్లుప్తంగా మహిపాల్ రెడ్డి గారు గూడెం అంటే ప్రశాంతంగా జీవించే ఊరు అని అర్థం. అందుకే అందరినీ చక్కగా చూసే శాసనసభ్యులుగా ఆ భగవంతుడు భాగ్యం కల్పించారు వారికి. శ్రీ మహిపాల్ రెడ్డి అంటే మహిపాలు అంటే విష్ణుమూర్తి సంభవుడు స్వామివారి ఆశీస్సులు అతనికి మెండుగా ఉన్నాయి. అందుకే రెండోసారిగా ఆయన ఎమ్మెల్యేగా పంపగా వెళ్ళడం జరిగింది. ప్రజాబంధు, కారణిక నాయకుడు, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ అన్నా అంటే నేను ఉన్నా అని అభినవిస్తూ ప్రజల పక్షాల నిలిచి పోరాడే యోధుడు, నిజాయితీకి మారుపేరు మా మహిపాలన్న. మాట తప్పని నాయకుడు, నిరంతరం సరజీవి, మా అగ్నికుల క్షత్రియ కుల సభ్యుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే మంచి మనసు ఉన్న మహానాయకుడు మా మహిపాలనేవాడు. అతి త్వరలో అన్నగారి చేతుల మీదుగా భూమ పూజ కార్యక్రమం కూడా చేస్తాం. భవనం తర్వాత తిరిగి అన్నగారిని మంత్రిగా భవనం నిర్మాణానికి కూడా రుణం కట్టేయడం కూడా అన్ననే చూస్తాం. మీ అందరి ఆశీస్సులతో అన్నని తిరిగి మనం గెలిపించి మంత్రిగా చేయాలి. మీలాగే మా అగ్నికుల క్షత్రియులు మాటకి కట్టుబడి ఉంటారన్నా, ప్రాణం తెగించేవారు మా వాళ్ళు, మాటకి ప్రాణం తెగించేవారు మా అగ్నికుల క్షత్రియులు. ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా కూడా దానికి వెనక వేయరు, మీ వెనక తప్పకుండా ఉంటారు. కాబట్టి మహిపాల్ రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా 2015లో మనం కార్తీక వనభద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మహిపాల్ అన్న గారు వచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి మన నర్సరీలో 3 వంతులు మన వాళ్ళు వచ్చారు. 5,226 మంది కుటుంబాలు అందరూ ఆశ్చర్యపోయినారు. అరే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే కూడా ఇంతమంది రారు, మీ అగ్నికుల శక్తి ఇంతమంది వచ్చారయా, మీ యూనిటీ నేను చూసి ఆశ్చర్యపోయినారు. ఆ రోజు అన్నగారిని అడిగితే ఒక మాట ఇచ్చారు, తప్పకుండా నేను 500 గజాల స్థలం మీకు కేటాయిస్తానని 15లో చెప్పాను. ఆ తర్వాత నన్ను మన వాళ్ళందరూ కూడా అన్న గురించి నాకు తెలుసు. ఒకసారి మాట అంటే వెనక్కి తిరిగి చూసేటటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక కార్యకర్తకి కూడా అన్నా ఇలా జరిగింది అంటే స్వయంగా వచ్చేటటువంటి వ్యక్తి, అర్ధరాత్రైనా మాట్లాడితే వచ్చి ఆయనకి ఏది కావాలో అది చేసేటటువంటి మనిషి, మహామనిషి మహిపాల్ రెడ్డి గారు. మన వాళ్ళు ఎంతో అన్నారు
అన్న మీరందరూ గ్రూపులు పెట్టుకొని వెళ్ళాలి, టీవీ రావు గారు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రెజర్ చేయట్లేదు వాళ్ళకి అని అంటే అన్న ఒకసారి మాట అంటే వెనక్కి పోరు. అదేవిధంగా మేము ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ ని జనవరిలో పెట్టుకుందాం అనుకున్నాం, కానీ చాలా మంది ఊర్లకు వెళ్ళటం, ఆ కరోనా కూడా చాలా ఉధృతం ఉండటంతో క్యాలెండర్ ఇనాగ్రేషన్ వెళ్ళాం. అన్నయ్య క్యాలెండర్ ఇనాగ్రేషన్ వెళ్ళి 6వ తారీఖున ఆదివారం ఎప్పుడు సమయం ఇస్తే పెడతామంటే 6వ తారీఖు అంటే ఓకే అన్నారు. అప్పుడు అన్నారు ఆయన, నేను అడగలేదు కూడా, తీరురావు మీరు అడిగారు ఆ రోజు 500 గజాలు నాకు తెలుసు, మీ ఇనాగ్రేషన్ ని నేను ప్రకటిస్తా అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా తెలియజేశారు. అంటే మాటకి ఏ విధంగా కట్టుబడి ఉంటారు అనేటటువంటి ఇలాంటి నాయకులు, ఎందుకంటే వాళ్ళు ప్రజల మనుషులు. జనార్దన్ రెడ్డి గారి పేరులో ఆయన పనిచేశారు చక్కగా. ఆయన ఇప్పటికీ కూడా కార్మిక నాయకులు అన్నా అంటే నేను ఉన్నాననేటటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు మంత్రులు అయితే ప్రజలకు ఎంతో సేవ జరుగుతుంది. కాబట్టి మన అగ్నికుల క్షత్రియులందరూ కూడా ప్రపంచంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 5,000 పైసలకు అన్నకి మనం అండదండలుగా నిలబడి తప్పకుండా ఆయనకి 100 మెజార్టీతో మనం గెలిపించి మంత్రివర్గులుగా చేసి తప్పకుండా మనం మళ్ళీ మన భవన నిర్మాణం అయిపోయిన తర్వాత దాని ఇనాగ్రేషన్ కూడా అన్నని శంకుస్థాపన కూడా తీసుకోదు, అన్నకి ఇనాగ్రేషన్ లో తీసుకురా వచ్చే విధంగా మీ అందరూ సహకారం తీసుకుంటున్నాం. ఇప్పుడు అన్నయ్య గారు ఇంకా తర్వాత కార్యక్రమం ఉన్నాయన్నారు కాబట్టి ఆయనకి చెడు సన్మానం ఉంటుంది. తర్వాత అన్నయ్య గారు వారి అమూల్యమైన సందేశం ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వినవలసిందిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అన్న చేతుల మీదుగా మన పిహెచ్ఎల్ అగ్రికల్చర్ కమిటీ సభ్యులందరి మధ్యలో 2022 అగ్రికల్చర్ సంక్షేమ సంఘం క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. దయచేసి పిహెచ్ఎల్ సంఘం సభ్యులందరూ కూడా ఎదురులో రావాలి. అదనారాయణ గారు రండి రండి ప్లీజ్ ప్లీజ్ రండి రండి. అన్నా సార్ అగ్నికుల క్షత్రియుల ఐక్యత, అగ్నికుల క్షత్రియుల ఐక్యత. జిందాబాద్ మేఘాలన్న, జిందాబాద్ మేఘాలన్న. జై జై మేఘాలన్న, జై జై మేఘాలన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు భద్రాచల కేంద్ర సంఘం నుండి భద్రాద్రి కొత్తగూడ నుంచి శ్రీరాముని సంయోగించి అన్న రేపు కాబోయే నిమిషం కావాలని చెప్పని ఆశీర్వదించి ప్రసాదాన్ని తీసుకొచ్చిన మా దేవరాజు గారి అన్నకి సెలవు కట్టు ఆ ప్రసాదాన్ని ఓపెన్ చేస్తే కూర్చున్నాం. భగవంతరావు గారు ఓన్లీ భద్రాద్రి కమిటీ వరకే ప్రవాసంగా కూర్చున్నాం. యుద్ధదా శరతి శ్రేష్ఠః స్తతదే తతో జనాః శయప్రమాణం
ఆశ్రయించుడు దానిని ఇతరులను ఆశ్రయింపవలేను. ఉత్తములు దేనిని ప్రమాణముగా స్వీకరించుచున్నారు దానిని ప్రజలందరూ స్వీకరించవలేను. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. దయచేసి భద్రాద్రి ముందు ఆయనతో పెట్టే అవకాశం ఆలోచన పక్క జరగండి. దయచేసి అగ్నిపక్షత్తుల కలగలైన మన భద్రాద్రి శ్రీరాముల ఆశీస్సులు మనకి ముందుగా ఉండాలని తరువాతి ఆయన మధ్యలో చేయాలని ఏంటంటే జై మైపాలన్న, జై మైపాలన్న. ఈ హైదరాబాద్ కి మా భద్రాచలానికి అనుబంధ సంబంధం ఉందండి. మా శ్రీరాముడు కళ్యాణం జరిగే టైంలో మీ హైదరాబాద్ నుండి ఫస్ట్ ఉత్తరాలు, తర్వాత ముత్యాల తలంబరాలు మా రాముల వారికి పంపిస్తారు. కానీ ఈరోజు రాముల వారు మీకు ఫస్ట్ ఉత్తరాలను ముత్యాల తలంబరాలు పంపించారు. మీరు మా మీద గౌరవంతో అగ్నికుల క్షత్రియుల్ని మీ వాళ్ళుగా చేర్చుకుని మాకు చేసిన సహాయం ముందు ముందు తరాల వాళ్ళు మా క్షత్రియులు బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మదిలో నిలిచిపోతారు. మహిపాల్ రెడ్డి గారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మన భద్రాద్రి శ్రీరాముల వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతూ ఇప్పుడు మైపాలన్నకి తెలంగాణ అందించకు సంక్షేమం తరపున సన్మాన సభ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. శ్రీనివాసరావు గారు, సూర్యరావు గారు, పల్లవరాజు గారు, చుట్టల రామకృష్ణ గారు, కోదండ కృష్ణ గారు, బలిప్రసాద్ గారు, షావా మరియు పూర్ణాంతో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘ అధ్యక్షులు టీవీరావు చేస్తున్నట్టుగా సాగుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు పల్లవరాజు గారు సాగుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు గణప్రసాద్ గారు, అలాగే గౌరవనీయులు గణప్రసాద్ గారు సాగుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు కోదండ కృష్ణ గారు సాగుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు నాగిడి సాంబశివరావు గారు పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీనివాస్ గారు సాగుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు నారాయణ గారు, కన్నా ఆదినారాయణ గారు, కన్నా ఆదినారాయణ గారు వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు జయచంద్ర గారు కూడా పూర్ణాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జయచంద్ర గారు సమయం లేదు, తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం. జయచంద్ర గారు కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శాంతారావు తర్వాత పోస్టులో కోరుతున్నాం. పెద్ద శ్రీనివాసరావు గారిని తర్వాత సత్కరించాల్సిన కోరుతున్నాం. దూరంగా ఉండండి, కొంచెం దూరం. అన్నగారికి సన్మానము, అన్న బరువు కన్నా మన సారుల బరువు పూర్వమాల బరువు ఉండాలని కోరుకుందాం. అన్న నిత్య వైఎస్ఎన్ రాజు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఎన్ రాజు గారు పూర్వమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఎన్ రాజు గారు ఇక్కడ ఉంది ఇక్కడ ఉందన్నా గౌరవనీయులు కొనసత్యనారాయణ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
కర్ణేయులు రవికుమార్ గారు, రవికుమార్ గారు, రవికుమార్ గారు రండి. ఎక్స్ఎంపీటీసీ గారు కూడా లాలప్ప గారిని స్వాగతంలో పలకొస్తూనే కూర్చున్నాం. గట్టిగా క్లాస్ పెట్టండి. అలాగే రవికుమార్ గారు కూడా, పల్లి సత్యనారాయణ గారు కూడా సాగుతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మేదీపట్నం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు రవికుమార్ గారు కూడా పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. తమ్ముడు అయ్యంద గారు వాళ్ళని గజమాతరెడ్డి అని సన్మానించవలసిన కోరుతాం. తమ్ముడు ఏమన్నారు గారు, తమ్ముడు అయ్యో గజమాతరెడ్డి దయచేసి అందరికీ కోరుతున్నాం. ఒక్కసారి రాజనా మధ్య నెంబర్ ఒకసారి రాజనా అన్న ఇక్కడ 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 పటాన్చెరు పరిశ్రమల పురిటిగడ్డపై జనించిన కార్మిక నాయకుడు ప్రజాక్షేమమే తన కర్తవ్యంగా భావిస్తూ అన్నా అంటే నేనున్నా మీతో అభిమిస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాడే యోధుడు, పరిపాలనలో వ్యక్తివంతుడు, నిజానికి నిలెత్తు నిరసనము, ఆదర్శప్రాయుడు మా మైదలన్న గారి మాట తప్పని నాయకుడు, అగ్నికుల క్షత్రియుల విజయుడు మైదలన్న గారి నాయకత్వం. అన్నా మీ పరిపాలన ఈ యుగానికే కాక ఈ తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే అత్యుత్తమ మంత్రిగా నిలవాలని అగ్నికుల క్షత్రియుల ఆకాంక్ష, అది తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యజ్ఞ హోమాల నుంచి మహాపురుషులు పుట్టించిన ఏదైతే వంశం నుంచి అగ్ని నుంచి పుట్టిన వంశమే అగ్ని క్షత్రియ వంశం. అగ్నికి సేవలు, ధైర్యానికి, సాహసానికి మారుతేరైన అగ్ని క్షత్రియుల సాక్షిగా అన్నగారి కద్రం బాగుంది దగ్గర మీ అందరూ ఒక్కసారి కలపాలి. ఆయన ఆశ్రయం కోరుగా కోరుతున్నాం. ఇప్పుడు సమయం వచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత అంట కోనసీమ అగ్నిక్షేత్ర సంఘం నుంచి వచ్చారు. అందరికీ చాలా పంపించి సన్మానం చేస్తారు. అన్న తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీతో అభిమానం కోనసీమ అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘ అధ్యక్షులు వచ్చారు. వారు కూడా మిమ్మల్ని సన్మానం చేయాలని కోరుకుంటున్నారు. ఆ సంఘ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరొకసారి నుంచి అన్నగించిన భారతం దయచేసి అన్నట్టున్నది కాదు. పల్లవారు నుంచి దయచేసి
మన యూత్ బస్ డిమాండ్ ఉంది. సో ఒకసారి మన యూత్ బస్ స్టేజ్ దగ్గర రావాలంటే వెళ్తున్నాం. టెక్నికల్ చెప్పి యూత్ బస్ కూడా తొందరగా రావాలి. అసలు సమయంలో లేనందున తొందరగా ముగించాలి కాబట్టి తొందరగా రావాలి. దయచేసి సంబంధించి కిందకి వెళ్ళండి ప్లీజ్. సంబంధించి కిందకి వెళ్ళాలి. యూత్ ఫోర్స్ టీం తరఫున అనే సన్మానం, యూత్ ఫోర్స్ టీం తరఫున అనే సన్మానం చేస్తారు. తర్వాత అన్ని రెడీ చేస్తాం. ప్లీజ్ 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 చైర్మన్స్ పని చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. అందుకే ఇప్పుడు తెలంగాణ అధ్యక్షులు టీవీ రావు గారు, అందుకే మన గౌరవార్థం ఎమ్మెల్యే ప్రజాబంధు, కార్మిక నాయకుడు, ప్రజాక్షేమాన్ని పరమావధిగా పనిచేస్తూ అన్న అంటే నేను విన్నానని అభినందిస్తూ నిరంతరం ప్రజల పక్షాల నుంచి పోరాడే యోధుడు, నిజాయితీకి మారిపోయిన మా నౌకాలన్న మాట తప్పడు మనం తిప్పడు. మా అగ్నివంశంలో కోసం మనసులు చేస్తాయి గమనించిన మంచి మనసును మా నాయకుడు, పటాంచిన శాసనసభ్యులు గౌరవనీయులు బోడి పరిపాలన అధికారులు శుభాభివందనలు. థ్యాంక్ యూ. చివరిగత వరకు వచ్చాము. చివరికాల నేను మన భావం గురించి అన్న మాటలోనే మనం వింటాం. అన్న పలుపు మనకి భారతదేశం కావాలని చెప్పండి, భవిష్యత్ తరాలకి ఇది భారతదేశం కావాలని ఈ రోజు ఇక్కడ ఈ తెలంగాణ జరిగే అన్న మాట ప్రకారం ఇచ్చే ఈ స్థల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపం సృష్టించి 40 లక్షల పైగా ఉన్న మన జనాలకి ప్రభుత్వం తీసేసి స్థలం కేటాయించి వారికి స్థలం అభివృద్ధి బాగా పెట్టించి ఇచ్చేదాకా ఈ పోరాటం సాగుతుందని చెప్పండి. మీ అందరూ కోరుకుంటూ అన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జిందాబాద్ వైభవన్న, జిందాబాద్ వైభవన్న. అందరికీ నమస్కారం. ఈరోజు అగ్నికుల క్షేత్రీయ అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్న వెంకటరెడ్డి సోదరుడు, అలాగే పెద్దలు ప్రసాద్ గారు, అలాగే మా మిత్రులు టీవీ రావణ గారు, రామకృష్ణ గారు, మా కాలప్ప గారు, కృష్ణ గారు, వేదిక పైన ఆశీలైన సోదరులందరికీ, ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు, సోదరులకు, యువకులకు, ఈ సభలో ఆశీలైన ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు 3 రోజుల క్రితమే, 3 రోజులు 4 రోజుల క్రితం టీవీ రావడానికి ఏదో పని నేను ఫోన్ చేసిన, పర్సనల్ పని ఫోన్ చేస్తే పెద్ద చాటా పెద్ద ఏమంటుందని చాట్ తీసుకొని వచ్చాడు. సరే నేను తప్పకుండా 6 తారీఖు వస్తున్నా అని చెప్పి నేను ఇంత పెద్దగా అనుకోలేదు. ముఖ్యంలో 20 మంది 30 మంది ఉంటే మాట్లాడుతూ ఎగరవడం అనుకోలేదు. కానీ ఇక్కడ చూస్తా ఉంటే 2015లో కార్తీక వనభోజనాల సమయంలో ఆ రోజు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా దయచేసి నిలదాలండి ప్లీజ్, ఎందుకంటే పరిస్థితి బాగాలేదు. పెద్ద సభకి పెట్టుకుంటున్నాం, అందరు మంచిగా ఉండాలి. ఆ రోజు
వనభోజనాల సమయంలో స్టేజ్ పైన పెద్దలు అడిగిన మాట ప్రకారంగా ఆ రోజు మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా మాటను ఫిల్అప్ చేసి మీకు అందిస్తామని ఎంతో ప్రయత్నం చేసినా మనకి 2-3 సంవత్సరాల సంది 3 సంవత్సరాల సంది కరోనా అనేది చాలా ఇబ్బందులు పెట్టి ఒకరికొకరు కలవలేని పరిస్థితి. కరోనా అనేది ఈ ప్రాంతమే కాకుండా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించి ఈ 3 సంవత్సరాల సంది ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. దాని విషయంలో ఈరోజు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసి మా టీవీ రావడానికి ఇంత పెద్ద ఖర్చు పెట్టి శాల్వలు దండలు మన భద్రాచలంకి పంతులను ఖర్చు పెట్టకుండానే హైడ్రోడ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏం హైడ్రోడ్ చేద్దాం అనుకున్నాం? 500 గజాల జాగాను హైడ్రోడ్ చేద్దాం అనుకున్నా. ఈ మధ్య నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మనకు ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి కరోనా అనేది మంచి మంచి కుటుంబాలు కాకుండా బీదోల కాడికి ప్రతి ఒక్కరిని పీడించి కుటుంబాల హార్ట్ చేసింది. ఒకరు తెలిస్తే ఒకరు తెలకుండా, భర్త చచ్చిపోతే భార్య, కొడుకు చచ్చిపోతే తండ్రి, ఎవరు తెలకుండా విధంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా మరణకాండంగా చూడడం జరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు దత్తల పిల్లకని అన్నారు కానీ మేము చూడలే. ఈ 50 సంవత్సరాల వయసులో ఎప్పుడు వారి అటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. భగవంతుడి దయతోటి మళ్ళీ అందరం కలవడానికి సమయం ఆసన్నమైంది. అయినా ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా అనేది ఇప్పుడు కొంచెం తగ్గి అందరూ కలుసుకుంటా ఉన్నాం. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మీ అందరి మధ్యలో వేద పండితులు బాజా భజంత్రులతో స్వాగతం పలికి మాకు ఇక్కడ స్టేజ్ పైన సన్మానించినందుకు మీకు శిరస్సు వచ్చి మరొకసారి ఎందుకంటే కొన్ని విషయాలలో ఆలోచన చేయవలసిన విషయాలు ఉంటాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంత ఆప్యాయత దొరకదు. కానీ నయా పైసా ఖర్చు పెట్టుకుంటా మాకు ఇంత పెద్ద ఎత్తున స్టేజ్ పైకి ఆహ్వానించి మమ్మల్ని గౌరవించినందుకు అగ్నికుల క్షేత్రీయ సోదరులకు సోదరులకు నేను ప్రత్యేకంగా మరొకసారి శిస్తు వచ్చి నమస్కరించుకుంటూ నేను ఎక్కువ మాట్లాడాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఈరోజు మధ్యాహ్నం ఒక పెళ్లి పోయినా. శ్రీకాకుళంకి ఇద్దరు సోదరులు కలిసి రాత్రి కుస్తీ డిఫెన్స్ లో వెళ్ళి అక్షంతలు వేసి బయటకు వస్తుంటే బయటకు వెళ్ళడం నా కోసం వెయిట్ చేస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తానని అన్నాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఆ ఫీలింగ్ ఉన్నది సార్. నాకు ముఖ్యంగా మీ కాన్ఫరెన్స్ లో ఆ ఫీలింగ్ ఎక్కువ చాలా సంతోషం అనిపించింది. ఆ పెళ్లి కోసం శ్రీకాకుళంకి వెళ్ళి 2 రోజుల మొదలు 3 రోజుల మొదలు వచ్చి తిరిగి రండి, ప్రాంతం అంతా సిటీగా తిరిగి వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పటంచెరు నియోజకవర్గంలో 28 రాష్ట్రాలు ఇక్కడ మన ప్రాంతంలో ఉంటారు. అదర్ కంట్రీస్ వాళ్ళంటే చాలా మంది ఇక్కడ ఉంటారు. ఇంప్రెస్టెడ్ కానీ, బిహెచ్ఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఓడిఎం కానీ, ఇంటర్నేషనల్ నేషనల్ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. అరవింద విప్రో చాలా పెద్ద ఫార్మా కంపెనీలు మన దగ్గర, బయ్యర్స్ అందరూ రాకపోకలు మన దగ్గర ఉన్నాయి. చాలా మంది కాబట్టి పనిచేస్తా ఉన్నారు. వారందరూ గిట్ట కేసీఆర్ గారు అప్పుడు మాకు మీటింగ్లలో, ఎమ్మెల్యే మీటింగ్లలో మాకు చెప్తా ఉంటారు, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ముఖ్యంగా పటంచెరు అని చెప్తుంటాడు. పటంచెరు అంటే ఒక మినీ ఇండియా. పటంచెరులో ఉన్నవారంతా తెలంగాణ బిడ్డలే, వాళ్ళ కంటికి రెప్పలాగా కాపాడాలని చెప్పి మాకు డైరెక్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నారంటే, నేను 2వ ఎమ్మెల్యే తర్వాత అంతకుముందు మండల ప్రెసిడెంట్ గా 94లో ఎంపీటీసీగా 20-25 సంవత్సరాల సంది రాజకీయాలలో ఉన్నాం. ట్రేడ్ యూనియన్లో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి నాకు తెలిసిన కాడికి
చిన్న చీమ కొట్టినంత హరాస్మెంట్ మా నియోజకవర్గంలో జరగలేదు. వాళ్ళ పిల్లల చదువులు, వారి వారి వ్యాపారాలు, వారి వారి బిజినెస్లు, వారి వారి ఉద్యోగాలు చక్కగా ఎక్కడో అక్కడ ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడుపుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనిషికి కావాల్సిన ప్రశాంతత. పొద్దుగా లేచి ఏదో పని మీద పోతారు, బిజినెస్ చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటూ ఇంటికి వచ్చినారు కదా వాళ్ళ భార్య బిడ్డలు పిల్లలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఆ ఇంటి యజమాని కోరుకుంటా ఉంటారు, తండ్రి గాని కోలేదు. ఆ ప్రశాంతత అనేది మన దగ్గర ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే కొనసాగుతా ఉంది. ఇవన్నీ ఇంకా పటంచెరు నియోజకవర్గంలో విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేది ఆశామాషి డెవలప్మెంట్ కాదు. పటంచెరులో 3,10,000 ఓట్లు 2018 వరకు ఉంటే రేపు వచ్చే 2024 వరకు 25 వరకు నెక్స్ట్ ఎలక్షన్ వరకు 7 లక్షల ఓట్లు వస్తా ఉన్నాయి. 40,000 బెడ్రూమ్లు మన దగ్గర ఇనాగ్రేషన్ రాబోతా ఉన్నాయి నెక్స్ట్ మంత్ లో. 40,000 డబుల్ బెడ్రూమ్ నాగులపల్లి, కొల్లూరు, అమీన్పూర్, కడదనూరు, వచ్చూడంలో 40,000 డబ్బులు తయారై మనకు ఇవ్వబోతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉస్మాన్ నగర్ నుంచి నాగులపల్లి, తెల్లాపూర్ మున్సిపాలిటీ కానీ, అమీన్పూర్ మున్సిపాలిటీ కానీ, పటంచెరు వ్యాప్తంగా ఈరోజు విపరీతమైనటువంటి విల్లాసు, గ్రేటర్ కమ్యూనిటీస్, కాలనీస్, ఒక బిహెచ్ఎల్ఏ 1000 ఇళ్లతోని పటేల్గూడలో, కృషి డిఫెన్స్ 2000 ఇళ్లతోటి, ఆ విధంగా ఎన్నో చెప్పుకోవడం చాలా ఉన్నాయి. మా ప్రాంతంలో నేను మండల ప్రెసిడెంట్ ఎంపీటీసీ గా ఉన్నప్పుడు 72లో ఇంగ్లీష్ బండ తినడానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు మేము 5th క్లాస్ లో 6th క్లాస్ లో ఉన్నాం. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి, ఇండస్ట్రీలు వస్తున్నాయి చాలా సంతోషపడ్డాము. కానీ ఇండస్ట్రీ వచ్చినాక అక్కడ వ్యవసాయ భూములు పోయినాయి, ఇండస్ట్రీ వచ్చింది, వ్యవసాయం ఖరాబ్ అయింది, ఇక్కడ డెవలప్మెంట్ కాలేదు. ఏమనంటే పొల్యూషన్, ఎంప్లాయీస్ లేబర్ కేటగిరీ తప్ప ఒక్క గస్టెడ్ ఆఫీసర్ మా ప్రాంతంలో లేరు. 40 సంవత్సరాల సంది 50 సంవత్సరాల 72 వరకు యాజ్ టుడే తెలంగాణ వచ్చినంత వరకు ఇట ఒక్క గస్టెడ్ ఆఫీసర్ గా మన ప్రాంతంలో నివాసం లేదు. ఇక్కడ చందానగర్, కుగుట్పల్లి, అక్కడక్కడక్కడ. ఇప్పుడు మన ప్రాంతంలో ఆర్మీ, రిటైర్ ఆర్మీలు ఉన్నారు, డాక్టర్స్, ఇంజనీర్లు, ప్రొఫెసర్స్, మన ప్రాంతంలో సైంటిస్టులు మన ప్రాంతంలో ఉన్నారని మీ అందరికి తెలియజేస్తున్న ప్రశాంత వాతావరణం. నేను జీవితంలో గిట్ట కలలగిట అనుకోలే ఈ విధంగా ఉంటారని. 20 ఇయర్స్ 90 నుంచి రాజకీయాలు ఉన్నాం. ఈ విధంగా మన ప్రాంతం అంతా డే బై డే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు రైతుల పట్ల కానీ, పేదవారి పట్ల కానీ మీరందరూ ఆలోచన చేయాలి, ఒకటి గమనించాలి. చాలా మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వాలు పోయినాయి, చాలా మంది ప్రభుత్వాలు పోయినాయి, చాలా ముఖ్యమంత్రులు పోయారు చాలా మంది. కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. ఒకసారి 24 hours కరెంట్ ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు పరిశ్రమలకు కానీ, గృహాలకు కానీ, వ్యవసాయం కానీ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి మనం. వాస్తవాన్ని గుర్తు చేసుకొని నెమరేసుకోవాలి. ఈరోజు ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా దినకర్మ కాకుండా ఇంటికి చెక్ వస్తా ఉంది. సంవత్సరానికి 10,000 రూపాయలు పెట్టుబడి వస్తా ఉంది. ఒక ముసలమ్మకు 2,000 పింఛన్ వస్తా ఉంది. ఒక వికలాంగునికి 3,000 పింఛన్ వస్తా ఉంది. ఒక ఒంటరి మహిళకు 2,000 పింఛన్ వస్తా ఉంది. ఒక భర్త చనిపోయిన మహిళకు 2,000 పింఛన్ వస్తా ఉంది. చెప్పుకోవద్దు చాలా ఉన్నాయి. ఇంకా ఈరోజు 600 కిలోమీటర్ల దూరం వెళ్ళి కాలేజీలో వాటర్ తీసుకొచ్చి ఇంటింటికి నల్ల ఇస్తా ఉంది. ఇవన్నీ అన్నిటి ఎందుకు చెప్తే మీరు అందరూ తెలుసు, గమనిస్తా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రూఫ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వము ఒక పక్క సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు ముందుకు సాగుతా ఉన్నది. దాన్ని తప్పకుండా అరులైన వారికి మన అగ్నికుల క్షేత్రాల దాంట్లో అరులైన వారికి అప్లై చేసుకున్న వారు ఉండొచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కానీ చేసుకున్న డబుల్ బెడ్రూమ్ చేసుకున్న వారు ఉన్నారు. కాబట్టి వారికి తప్పకుండా ఎంక్వైరీ అయ్యి ఉంటది.
మనకు తప్పకుండా వాళ్ళకి ఇప్పిస్తానని కూడా మీ అందరికి మాటిస్తాను. అదొకటే కాదు మనకు అరులైన వారు పింఛన్ ఎలిజిబుల్ కానీ వ్యవసాయదారులు కానీ ఇంకోరైనా మీరు ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్స్ కి అరులైన వారికి తప్పకుండా సహకరిస్తారని అందరికి మాటిస్తాను. దాంతో పాటు మీరందరూ ఇవన్నీ చూస్తుంటే మాట చెప్తున్నా ఇది బయటట్టున్నది ఈరోజు. కాబట్టి తప్పకుండా కార్తీక వనవాసాలు ఎప్పుడది 3 నెలలు 4 నెలలు నవంబర్ సార్, నవంబర్. అంత లోపలనే మార్చి ఏప్రిల్ లోపల 500 గజాల జాగా బీరపూడ నుంచి పటంచెరు వరకు 500 గజాల జాగా రిజిస్ట్రేషన్ చేసి ఆ స్థలంలోనే ఆ డాక్యుమెంట్ మీకు అప్పచెప్పి మీ బిల్డింగ్ డిజైన్ చేసి మా వంతు సహకారం అందిస్తారని అందరూ తెలియజేస్తారు. తప్పకుండా మీ సొంతానికి ఎవరు అడగలే ఇప్పటిదాకా. టీవీలో ఇల్లు కట్టుకుంటా జాగా అడగలే, రామకృష్ణ ఇల్లు కట్టుకుని అడగలే. మన కమ్యూనిటీకి ఎవరైనా కూర్చొని మాట్లాడుకోవడానికి, మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి కమ్యూనిటీకి ఒక షెల్టర్ ఉండాలనే ఆలోచనతో మీరు పెద్ద మనసుతో అడగడం ఏంటిది. తప్పకుండా దాన్ని మీకు 2 నెలల లోపలే మీకు డాక్యుమెంట్ అప్పచెప్పి ఆ స్థలంలోనే మీకు చేస్తారని మాటిస్తూ మీరందరూ ఒక పట్టుదలతో ఈ కమ్యూనిటీ కావాలని చెప్పి మహిళలు కానీ, పురుషులు కానీ, యువకులు కానీ, ప్రతి ఒక్కరి స్టేజ్ మీద పెద్దలు కానీ ఏ ఒక్కరి సొంతాన్ని గడకుండా కమ్యూనిటీ కావాలని అడుగుతున్నారు. కాబట్టి నాకు 2 నెలల లోపల మీకు డాక్యుమెంట్ చేయడానికి ఆ భగవంతుడి శక్తి కలియాలని చెప్పి మీ అందరూ కోరుతూ, మీ అందరికి మరొకసారి ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ పక్క అమీన్పూర్ లో ఉంది, ఇక్కడ కంది సంగారెడ్డిలో 2-3 ఉన్నాయి. కాబట్టి మొదలై టీవీ రావడంతో వచ్చిన పర్మిషన్ తీసుకుని జర తొందరగా పంపాలి. ఆ విధంగా మీరందరూ తప్పకుండా ఆ మాట ప్రకారంగా 2 నెలలు వచ్చేది మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ లోపల మీకు డాక్యుమెంట్ అప్పచెప్తానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున నన్ను సన్మానించినందుకు మీ కుటుంబ సభ్యునిగా, మీ సోదరునిగా పూర్తి స్థాయిలో మీ అందరికీ మీ ఆశీస్సులు నాకు పూర్తిగా సంపూర్ణంగా కడుపు ఆశీర్వదించవలసిందిగా ముందుకు మీ అందరికీ మరొకసారి నేను స్టేజ్ మీద పెద్దలకు, సభలో ఆశీలైన సోదరులందరికీ పేరు పేరున నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. గౌరవ పటాంజలి శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారికి సన్మానం చేశారు. వారికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రధాన కార్యదర్శి తిరుపతి రామకృష్ణ గారికి గౌరవ శాసనసభ్యులు సన్మానించారు. వారిని మన్నించి విచ్చేసిన కార్మిక నాయకుడు, ప్రజా సంక్షేమే తన న్యాయంగా భావించే పైపలన్న గారి
వస్తాయి అన్నం పడి పోతున్నాం కదా